డబ్బురా డబ్బు డబ్బురా డబ్బు డబ్బై డబ్బు డబ్బురా. హాయ్ అండి, నా పేరు విజయ్ కర్ణం. ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అండ్ పర్సనల్ ఫినాన్స్ ఎక్స్పర్ట్. మీరు చూస్తున్నారు మనీ ఆన్ వే టు న్యూస్. విజయ్, సో మ్యూచువల్ ఫండ్స్ అనగానే టూ థింగ్స్ ఉంటాయి. ఒకటి లంసమ్ మాట్లాడతారు, ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ మంత్ ఎస్ఐపి అన్నట్టు మాట్లాడతారు అనమాట. ఏది ఐడియల్గా చేయడం మంచిది, దేనికి ప్రోస్ కాన్స్ ఏంటి అనేది ఒకసారి చెప్పండి. షూర్ అండి. ఎస్ఐపి అనేది లంసమ్ అనేది ఇట్స్ ఎ వే ఆఫ్ సెండింగ్ మనీ. అంటే ఇది ఒక పద్ధతి అనమాట. మనం అమౌంట్ని మ్యూచువల్ ఫండ్లో పంపించే పద్ధతి. చాలామంది మిస్టేక్ చేసుకుంటారు, తప్పుగా అర్థం చేసుకుంటారు. ఏంటి అంటే ఎస్ఐపి అనేదే ఒక మ్యూచువల్ ఫండ్ అనుకుంటారు. అంటే ఎస్ఐపి అదే ఒక అసెట్ అనుకుంటారు. ఎస్ఐపి అది ఒక ప్రాసెస్, అది ఒక పద్ధతి అనమాట. లంసమ్ కూడా ఒక పద్ధతి. అంటే ఆ పద్ధతి ద్వారా మనం అమౌంట్ దానిలోకి పంపిస్తుంటాం, ఇక్కడ మ్యూచువల్ ఫండ్ లోపల పంపిస్తుంటాం. సో ఈ డిఫరెన్స్ మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సెకండ్ థింగ్, ఎస్ఐపి బెటరా లంసమ్ బెటరా అంటే అది ఇండివిజువల్ని బట్టి కూడా ఉంటుంది. ఎందుకు అంటే కొంతమందికి మంత్లీ శాలరీ వస్తుంటుంది, ఈ పర్టికులర్ డేట్లో ఇంత అమౌంట్ వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఎస్ఐపిస్కి వెళ్ళడం బెటర్. లేదు లంసమ్ మాకు ఒక టూ మంత్స్కి 3 మంత్స్కి ఇంత లంసమ్ వస్తుంటుంది, దాని ప్రకారం మేము ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి లంసమ్ని యూజింగ్ ఎస్టీపీ ద్వారా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్టీపీస్ అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎస్ఐపి అనమాట. కాకపోతే ఫండ్ నుంచి ఫండ్కి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. ఎస్ఐపిలో ఏమవుతుంటుంది, మన అకౌంట్లోకి వెళ్ళి అమౌంట్ డిడక్ట్ అయిపోయి మ్యూచువల్ ఫండ్లో క్రెడిట్ అవుతుంటుంది. అక్కడ మీకు ఎన్ఏవి యూనిట్స్ అనేది అలొకేషన్ అవుతుంది. ఎస్టీపీలో ఏమవుతుంది అంటే ఫస్ట్ మీ అమౌంట్ డెట్ ఫండ్లో పార్క్ చేస్తారు, డెట్ ఫండ్ నుంచి మళ్ళీ ఈక్విటీ ఫండ్లకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇట్లా చేయడం వల్ల మీకు అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎస్ఐపి, కాకపోతే మీ రిస్క్ తగ్గిపోతుంటుంది అనమాట. సో ఇట్లా ప్లాన్ చేసుకోవడం అంటే లంసమ్స్ ఉన్నప్పుడు ఎస్టీపీస్ యూజ్ చేసుకోవడం, లేదు తక్కువ అమౌంట్ ఉంది రెగ్యులర్గా మేము డిసిప్లిన్గా ఉండగలుగుతాం అంటే ఎస్ఐపీస్ ప్లాన్ చేసుకోవడం. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచ్. ఏది అప్రోచ్ అయినా సరే మీకు మ్యూచువల్ ఫండ్లోకి అమౌంట్ వెళ్తుంటుంది. కానీ లాంగ్ టర్మ్లో మీకు ఎస్ఐపి ద్వారా అమౌంట్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎస్టీపీ మీరు లంసమ్ అట్ ఏ టైం చేయడం వల్ల ఎస్టీపీ యూజ్ చేయడం వల్ల కూడా సేమ్ రిటర్న్స్ వస్తాయి. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే లంసమ్ అట్ ఏ టైం ఈక్విటీ ఫండ్స్లో పెట్టేస్తుంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుంటే నెట్ టు నెట్ రిటర్న్స్ 0 వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఫర్ సపోజ్ ఈరోజు ఒక 1 lakh ఎవరైనా ఒకరు ఇన్వెస్ట్ చేశారనుకుందాం లంసమ్లో, నెక్స్ట్ ఈరోజు దానికి ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూ అంటాము, అది ఒక 100 రూపీస్ ఉంది అనుకుందాం. నెక్స్ట్ ఇయర్ కూడా ఎన్ఏవి 100 రూపీస్కి వచ్చింది అనుకుంటే ఆ నెట్ టు నెట్ చూసుకుంటే అతను ప్రాఫిట్ 0 ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దాని బదులు అతను ఎఫ్డీలో పెట్టుకుంటే అట్లీస్ట్ 6 to 7% వస్తుంది కదా. సో అంత రిస్క్ ఎప్పుడైతే క్యాపిటల్ 1 lakh దాటినప్పుడు డెఫినెట్గా ఎస్టీపీ మోడ్లోకి వెళ్తే యూ విల్ బి అంటే ఎక్కువ రిస్క్ తగ్గించి ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడైతే లంసమ్ ఉందో. ఎప్పుడైతే 1 lakh బిల్లో ఉంటే డెఫినెట్గా ఎస్ఐపి త్రూ వెళ్ళామని మేము సజెస్ట్ చేస్తాం. ఓకే, అండర్స్టూడ్. అండ్ ఈ రిటర్న్స్ ఎప్పుడైతే రావడం మొదలు పెడతాయో, ఇమాజిన్ ఒక 2 lakh 3 lakh పెట్టారు, దాని మీద ఒక 40,000 50,000 రిటర్న్స్ కనిపించాయి, వెంటనే తీసేద్దాం అన్న ఉద్దేశంలో ఉంటారు కదా, అక్కడ హోల్డ్ చేసుకోవడం ఎలా ఆలోచించాలి అండ్ దాని ఇంకా బెటర్ అవుతుంది అని ఎలా ఆలోచించాలి? సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ తీసుకోవడం అనేది ప్యూర్లీ మీ రిక్వైర్మెంట్. ఫర్ సపోజ్ ఒక చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసం మీరు ఇన్వెస్ట్ చేశారు అనుకుందాము, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే మీరు విత్డ్రాల్ చేయాలి. లేదు అమౌంట్ ఎక్కువైపోయింది అంటే మేము పెట్టిన దానికి డబుల్ అయిపోయింది అన్నప్పుడు మీరు ఆ క్యాపిటల్ ఏదైతే అప్రిషియేట్ అయిందో దాన్ని మళ్ళీ స్ప్లిట్ చేసుకొని డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం ఇంకా సజెస్ట్ చేస్తాం. అది ఓకే. అది ఫస్ట్ నేను చెప్పిన అప్రోచ్ ఏంటంటే గోల్ ప్లానింగ్ అంటాం. అంటే మీరు ఏ రిక్వైర్మెంట్ కోసం అయితే ఇన్వెస్ట్ చేస్తారో ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ కావడానికి తీసుకోవాలి. లేదు మేము ర్యాండమ్గా ఇన్వెస్ట్ చేస్తాము అనుకుంటే వచ్చిన క్యాపిటల్ ఉంటుంది కదా, అది మీరు తీసుకొని వాడుకోకుండా వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, అంటే మీకు వచ్చిన రిటర్న్స్ మీద మళ్ళీ రిటర్న్స్ వస్తుంటాయి. సో ఇట్ విల్ బి కాంపౌండింగ్కి ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్తుంటుంది. సో ఎందుకు అంటున్నానంటే ఎప్పుడైతే మీరు విత్డ్రాల్ చేస్తారో ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ మీరు ఆపేస్తుంటారు. సో ఫర్ సపోజ్ 1 lakh మీద 10,000 రూపీస్ రిటర్న్స్ వచ్చాయి, 10,000 పెరిగిందని నేను విత్డ్రాల్ తీసేసుకున్నాను అనుకోండి, మీకు కాంపౌండింగ్ ఆగిపోతుంది. సో దాన్ని అట్లా వదిలిపెట్టడం బెటరు. లేదు అంటే ఇంకా వేరే మంచి అగ్రెసివ్ ఫండ్స్ వచ్చాయంటే అగ్రెసివ్ ఫండ్స్లో స్ప్లిట్ చేసుకోవడం బెటరు. లేదు మీరు గోల్ రిక్వైర్మెంట్కి వచ్చేస్తాం, ఆ ఏజ్కి వచ్చేస్తాం అనుకుంటే అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవడం బెటర్. ఓకే, అండర్స్టూడ్. సో ఇన్వెస్ట్ చేయడం ఎస్ఐపి అయినా సరే ఆర్ లేకపోతే లంసమ్ అయినా సరే దేని బెనిఫిట్స్ దానికి ఉన్నాయి, దేని కాన్స్ దానికి ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్. అండ్ మీరు ఒకవేళ కానీ గోల్ ఓరియంటెడ్ ఉన్నారు, మీరు రిటర్న్స్ చూసారు, మీకు ఇమీడియట్ పర్పస్ ఉంది అంటే వాటిని బయటికి తీసేసి యూటిలైజ్ చేసుకోవడం ఓకే. అదర్వైజ్ తీసుకున్న రిటర్న్స్ ఏవైతున్నాయో ఆ రిటర్న్స్ మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఇంకా పెరుగుతుంది అనేది వాట్ విజయ్ ఇస్ సెయింగ్. I'm in love with way too new.
మన ఊరి వార్తలు మన వెయిటింగ్ న్యూస్ లో.